హలో గైస్, ఆఫ్టర్ లాంగ్ టైం తర్వాత ఒక వీడియో అయితే పోస్ట్ చేస్తున్నాను. మీరందరూ కూడా లైక్ చేసి సపోర్ట్ చేస్తారని చెప్పి నేనైతే కోరుకుంటున్నాను. మ్యాటర్ ఏంటంటే చాలా మంది గప్పీస్ అని ఏ విధంగా బ్రీడ్ చేయాలి, అసలు దాని గురించి బేసిక్స్ కూడా మాకు తెలియదు అని చెప్పి డీటెయిల్ గా అడుగుతున్నారు. ఈ రోజు ఈ వీడియోలో మొత్తం డీటెయిల్ గా చెప్తాను. మేల్ ఫీమేల్ ఏ విధంగా కనిపెట్టాలి, ప్రెగ్నెన్సీ ఉన్న ఫీమేల్ ని ఏ విధంగా ఫైండ్ అవుట్ చేసుకోవాలి, వాటి బేబీస్ ని ఏ విధంగా కేర్ చేయాలి, వాటికి ఫుడ్ ఏంటి, మొత్తం డీటెయిల్గా చెప్తాను. ఈ వీడియోలో చెప్పిన ఇన్ఫర్మేషన్ అంతా నా అనుభవం బట్టి నేనైతే చెప్తున్నాను. నా ఎక్స్పీరియన్స్ బేస్ చేసుకొని నేనైతే మీ అందరికీ నా నాలెడ్జ్ అయితే షేర్ చేసుకుంటున్నాను, అంతే తప్ప వేరే వాళ్ళని ఉద్దేశించి అయితే కాదు ఈ వీడియో అనేది. ఫస్ట్ మనం గప్పీస్ అనేవి బ్రీడ్ చేయాలనుకుంటే గప్పీస్ అనేవి మనకు కావాలి. సో మనం ఎక్కడైతే పర్చేస్ చేస్తామో అక్కడ ఆ ఫిష్ అనేది యాక్టివ్ గా ఉందా లేదా అనేది చూసుకోవాలి. యాక్టివ్నెస్ ఒకటే కాదండి, దానికి ఏమైనా యాంకర్ వామ్స్ కానీ పాపాయ్ డిసీజెస్ లాంటివి ఏమైనా ఉంటే అది కూడా చూసుకోవాలి. అలాంటివి ఉంటే మీరు దయచేసి కొనొద్దు. అండ్ మీరు ఫిష్ అనేది తీసుకొచ్చిన తర్వాత ఇంట్లో మీరు పెంచుతూ ఉంటారు కదా, అలాంటి టైంలో మీరు ఫీడింగ్ అనేది ఇచ్చేటప్పుడు అది ప్రాపర్ గా తింటుందా లేదా అనేది కూడా చెక్ చేసుకోవాలి. నేను ఫీడింగ్ విషయంలో ఒకే ఒకటి చెప్తాను, ఎప్పుడైనా సరే మీరు ఎలాంటి గప్పీస్ కొన్నా కూడా రోడ్డు మీద అమ్మే ఆ రెడ్ గ్రీన్ పిల్లెట్స్ లాంటివి మాత్రం ఫీడింగ్ అనేది ఇవ్వద్దు. నేనైతే మైక్రో పిల్లెట్స్ అనేవి ఫీడ్ చేస్తున్నాను అనమాట. ఇదేంటంటే డిఫరెంట్ బ్రాండ్స్ అనేవి మార్కెట్ లో అవైలబిలిటీ ఉంటాయి. స్పెసిఫిక్ గా ఇదే బ్రాండ్ యూజ్ చేయండి, ఇదే బ్రాండ్ రిజల్ట్ ఉంటుంది అని చెప్పి నేనైతే చెప్పను. కొంచెం బెటర్ గా ఉన్న ఫుడ్స్ అయితే మీరు యూజ్ చేసుకోండి. ఇప్పుడు నా ట్యాంక్ లో చూసుకున్నట్లయితే నేను సెల్లర్ ని కాబట్టి చాలా ఎక్కువ కౌంట్ లో మెయింటైన్ చేస్తున్నాను. మీరు షాప్ లో గానీ లేకపోతే వేరే బ్రీడర్స్ దగ్గర కొనేటప్పుడు కొంచెం సైజునే కొనేసుకోండి. సైజ్ అనగానే చాలా మందికి వచ్చే డౌట్ ఏంటంటే, బ్రో ప్రెగ్నెన్సీ ఉన్నాయి కొనుక్కుంటే సరిపోద్దా అని చెప్పి అడుగుతూ ఉంటారు. ప్రెగ్నెన్సీ ఉన్నవి కాదండి, సెమీ అడల్ట్స్ అయినా పర్వాలేదు. సెమీ అడల్ట్స్ అంటే మీడియం సైజ్ అనమాట. ఇప్పుడు నేను మీకు చూపించేది మీడియం సైజ్ నే, ఒకసారి డిస్ప్లే చేసి చూపిస్తాను చూడండి. ఇవి మీకు డిఫరెంట్ కలర్ లో కనిపించడానికి మెయిన్ రీజన్ ఏంటంటే ఇవి క్రాస్ బ్రీడ్ గప్పీస్ అనమాట. అంటే మిక్స్డ్ గప్పీస్ అని పిలుస్తూ ఉంటారు. మార్కెట్ మొత్తం కనిపించే మాక్సిమం ఇవే ఉంటాయి అనమాట. ఇంకా మిగతా రిమైనింగ్ కలర్స్ అనేవి కొంతమంది బ్రీడర్స్ దగ్గర అవైలబిలిటీ ఉంటాయి. అయితే ఇక్కడ మీకు మేల్ ఫీమేల్ ఏ విధంగా కనిపెట్టాలి ఏంటి అనేది డీటెయిల్ గా చెప్తాను. గప్పీస్ లో మేల్స్ కి వచ్చేసరికి ఫుల్ బాడీ కలరేషన్ అనేది ఉంటుంది అనమాట. ఈ విధంగా ఉంటాయి. అండ్ ఆల్సో కింద యానల్ ట్యూబ్ అనేది కనిపిస్తూ ఉంటుంది మీకు. దానిని బేస్ చేసుకుని అయితే మేల్ ఫీమేల్ ఈజీగా ఫైండ్ అవుట్ చేసుకోవచ్చు. ఫస్ట్ అయితే మేల్స్ ని కనిపెట్టడం ఎలా ఏంటి అనేది మొత్తం డీటెయిల్ గా చెప్పా కదా. ఇప్పుడు ఫీమేల్స్ కి వచ్చేసరికి బాడీ అనేది బొద్దుగా ఉంటుంది, ఒక్క తోకకి మాత్రమే కలరేషన్ ఉంటుంది. అలాగే భుజం మీద ఉన్న ఫిన్స్ కూడా కొన్నిసార్లు కలరేషన్ అనేది ఉంటుంది అనమాట. ఇలా చెప్తే మీకు అర్థం కాదని నాకు తెలుసు, అందుకని ఫిమేల్ నేను జూమ్ చేసి మరీ చూపిస్తున్నాను. దీనికైతే యానల్ ట్యూబ్ అనేది ఉండదు, బొద్దుగా ఉంటుంది, తోకకు మాత్రం భుజంకి మాత్రమే కలర్ ఉంటుంది. ఈజీగా అయితే ఫైండ్ అవుట్ చేసుకోవచ్చు అనమాట. ఫిమేల్స్ అనేవి బొద్దుగా ఉంటాయి కాబట్టి ఎక్కువ మంది ఫైండ్ అవుట్ చేసేయగలరు దీన్నే. ఈ వీడియో చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఈ గప్పీస్ అనేవి కావాలి అనుకుంటే స్క్రీన్ మీద నా నెంబర్ అయితే ప్రొవైడ్ చేశాను. ఆ నెంబర్ నుండి కాంటాక్ట్ అవ్వండి. వాట్సాప్ లో ఆల్ ఓవర్ ఇండియా అయితే షిప్పింగ్ చేస్తాను. ఈ ఫిషెస్ కి సంబంధించి సెల్లర్స్ ఎవరైనా కూడా క్యాష్ ఆన్ డెలివరీ అనేది ప్రొవైడ్ చేయరండి. నేను కూడా ప్రొవైడ్ చేయలేదు. సో క్యాష్ ఆన్ డెలివరీ అయితే అడగొద్దు నన్ను. ఫస్ట్ మనం ఏదైతే ట్యాంక్ లో గప్పీస్ అనేవి తీయాలనుకుంటున్నామో సరదాగా దాంట్లో కొన్ని బేబీస్ అయితే ప్రొడ్యూస్ చేసాయి కాబట్టి మీకు డీటెయిల్ గా చూపిస్తాను చూడండి. ఇలా గప్పీస్ అనేవి బేబీస్ ప్రొడ్యూస్ చేసేటప్పుడు అవి చూస్తా ఉంటే చాలా హ్యాపీగా ఉంటుంది. ఎందుకంటే ఇంకా ప్రొడక్షన్ అనేది ఎక్కువగా తయారవుతూ ఉంటుంది కాబట్టి. ఈ గప్పీస్ అనేవి ఎవరైతే బ్రీడ్ చేయాలనుకుంటున్నారో దయచేసి ఈ వీడియోని పూర్తిగా చూడండి. స్కిప్పులు కొట్టినా నేనేం అనుకోను, కానీ అసలైన మ్యాటర్ మీరు మర్చిపోవద్దు. నా యూట్యూబ్ ఛానల్ కి చాలా స్ట్రైక్స్ పడ్డాయి, మొత్తం అంతా కూడా కొలాప్స్ అయిపోయింది. ఇంకా కొత్తగా నేను ట్రై చేయాలంటే ఈ ఒక్క ఛానల్లోనే ట్రై చేయాలి. ఇంకా అంతకు మించి నాకు వేరే ఆప్షన్ అయితే లేదు. ఇంకా గప్పీ బ్రీడింగ్ కి సంబంధించి ఒక బేస్ని అయితే నేను తీసుకోవడం జరిగింది. మీరు బేస్ని అయినా మెయింటైన్ చేయొచ్చు, లేదంటే ఒక టబ్ అయినా మెయింటైన్ చేయొచ్చు. నేను ఓన్లీ బ్రీడింగ్ కాబట్టి ఒక బేస్ని అయితే మెయింటైన్ చేస్తున్నా. ఇప్పుడు మీ ప్లేస్ లో నేనుండి బ్రీడింగ్ చేస్తే ఏ విధంగా చేస్తానో మొత్తం డీటెయిల్ గా చూపిస్తున్నా. ఫస్ట్ అయితే ఒక మేల్ ఫీమేల్ అయితే తీసుకోవడం జరిగింది. కలర్స్ డిఫరెంట్ అయినా పర్వాలేదు. ఇక్కడ నాకు ఎల్లో కలర్ లో ఈ డ్రాగన్ ప్యాటర్న్ బాగా నచ్చింది కాబట్టి డ్రాగన్ ప్యాటర్న్ ఒకటి, మొసైక్ ప్యాటర్న్ లాంటిది ఒకటి తీసుకున్నా అనమాట. ఈ రెండు మేల్ ఫీమేల్స్ ని ఈ యొక్క బేసిన్ అయితే విడిచిపెడుతున్నా. ఈ బేసిన్ నేను ఎండ్ లో పెట్టా కదా, వేడెక్కిపోద్ది అని చెప్పి మీరు అడగొచ్చు. యాక్చువల్లీ మీకు వీడియో కోసమే ఇది బయట అయితే పెట్టి సెటప్ చేసి చూపిస్తున్నాను అంతే. అవుట్డోర్ లో మెయింటైన్ చేస్తే ఎండ పడుతుందంటే ఎంతో కొంత క్లోజింగ్ ఉండాలన్నమాట. అలా క్లోజింగ్ ఉండగలిగితేనే బయట మెయింటైన్ చేసుకోండి మీరు. నెక్స్ట్ మీరు క్లియర్ గా చూసుకున్నట్లయితే ఇది వచ్చేసరికి ఫాక్స్టైల్ ప్లాంట్ అనమాట. ఈ ప్లాంట్ అయితే నా దగ్గర చాలా గుబూర్గా అవైలబిలిటీ ఉంది. ఒకవేళ మీలో ఎవరికైనా కావాలనుకున్నా నేను సప్లై చేస్తాను. చెప్పాను కదా స్క్రీన్ మీద నా నెంబర్ అయితే ఇచ్చాను. ఆల్ ఓవర్ ఇండియా షిప్పింగ్ అయితే చేస్తాను. ప్లాంట్ నేమ్ వచ్చేసరికి సైంటిఫిక్ నేమ్ అయితే హార్న్ వ్రాట్ అని చెప్పి పిలుస్తూ ఉంటారు. మన వాళ్ళైతే ఫాక్స్టైల్ అని చెప్పి పిలుస్తూ ఉంటారు. నేనైతే ఫాక్స్టైల్ అనే పిలుస్తూ ఉంటాను. ఈ ప్లాంట్ పిల్లలు పెట్టినా పెట్టకపోయినా ఆ ట్యాంక్ లో ప్రొవైడ్ చేసుకుంటే ఫిష్ అయితే హెల్తీగా ఉంటుంది. ఫస్ట్ అయితే మనం మేల్ ఫీమేల్ విడిచిపెట్టాం కదా, అవి క్రాసింగ్ అయ్యి పిల్లలు పెట్టడానికి యావరేజ్ గా 21 to 35 డేస్ అయితే టైం తీసుకుంటుంది అనమాట. సో ఇన్ని రోజులు మనం అయితే వెయిట్ చేయాల్సి ఉంటుంది. ఈ గ్యాప్ లో మేము మెయింటైన్ చేసే ఆఫ్రికన్ లవ్ బర్డ్స్ అయితే మీకు చూపిస్తున్నాను. ఆల్సో నేను రీసెంట్ గా రివర్ లో కలెక్ట్ చేసిన ప్లాంట్ చాలా బాగా ఎదిగిందండి. ఈ ప్లాంట్ నేమ్ ఏంటో మీకు ఏమైనా ఐడియా ఉంటే దయచేసి గెస్ట్ చేసుకొని కామెంట్ లో అయితే తెలియజేయండి. ఇలా కొన్ని రోజులు
గడవగా ఆ ఫీమేల్ అనేది ఈ విధంగా బొద్దుగా తయారై ప్రెగ్నెంట్ గా మారుతూ ఉంటుందన్నమాట. ఇలా మారిన తర్వాత అయితే పిల్లల్ని ప్రొడ్యూస్ చేస్తుంది. ఇది బేబీస్ ని ప్రొడ్యూస్ చేసే టైంలో మీకు ఈజీగా అర్థం అవ్వాలంటే కిందకి వెళ్ళిపోతూ ఉంటుంది అనమాట మాటకి, ఎందుకంటే స్టమక్ వెయిట్ అనేది అలా ఉంటుంది దానికి. అయితే చాలా మందికి ఒక డౌట్ ఉంటుంది, బ్రో ఇలా ప్రెగ్నెంట్ గా మారిన తర్వాత మేల్ ఫీమేల్ రెండు ఒకే ట్యాంక్ లో ఉండాలా పిల్లలు పెట్టాలంటే అని చెప్పి అడుగుతూ ఉంటారు. అవసరం లేదండి. ఎప్పుడైనా కూడా ప్రెగ్నెంట్ గా ఫీమేల్ అనేది మారిపోయిందంటే దీన్ని సపరేట్ గా మీరు మెయింటైన్ చేసుకున్న ప్రాబ్లం లేదు. బేబీస్ ప్రొడ్యూస్ చేశాక యాస్టీస్ ఇన్ని రోజులు ఏదైతే ట్యాంక్ లో సర్వైవ్ అయిందో అదే ట్యాంక్ లో మదర్ అయితే రిలీజ్ చేసేయండి. ఏదైతే కంటైనర్ లో పిల్లలు పెడతాదో ఆ కంటైనర్ లో పిల్లల్ని అయితే ఉంచేయండి. ఓకే, అయితే నేనేం చేశా అంటే జనరల్ గా మనం మెయింటైన్ చేసే ట్యాంక్ లో మేల్ ఫీమేల్ ఏ విధంగా రెండు కలిపి ఉంటాయో అదే విధంగా నేనైతే వదిలేశాను. ఇప్పుడు అది బేబీస్ ని ప్రొడ్యూస్ చేయడానికి చాలా టైం టేకింగ్ అయితే తీసుకుంటుంది. ఒక్కసారి ప్రెగ్నెంట్ అయిన ఫీమేల్ అనేది పిల్లలు పెట్టడానికి యావరేజ్ గా 3 to 5 days టైం అయితే తీసుకుంటుంది. ఆ తర్వాత అది బేబీస్ ని ప్రొడ్యూస్ చేశాక ఈ విధంగా వాటి తలక పేరెంట్ ఫిషెస్ అయితే సపరేట్ చేసుకోవాల్సి ఉంటుంది. నేనేంటంటే బేబీస్ ఏదైతే కంటైనర్ లో పుడతాయో అదే కంటైనర్ లో ఉంచమని అయితే చెప్తూ ఉంటాను. ఇక్కడ మీరు బాగా గమనించినట్లయితే ఫీమేల్ అయితే చాలా బొద్దుగా ఉండేది, పిల్లలు పెట్టేసింది కాబట్టి బక్కగా తయారైంది. ఒకటో రెండో బేబీస్ ఇంకా కడుపులో ఉన్నాయి. అయితే ఇక్కడ మీకు ఉండే డౌట్ నేను క్లారిఫై చేసేస్తాను. ఎప్పుడైనా కూడా ప్రెగ్నెంట్ అయిన ఫీమేల్ ని సపరేట్ గా పెట్టుకుంటే పిల్లలు పెడతదా అని చెప్పి ఒక డౌట్ ఉంటుంది. పిల్లలు అయితే పెడుతుందండి. అది హైడ్ అవ్వడానికి ప్లాంట్స్ అయితే వేసుకోండి. నేను మేల్ ఫీమేల్ ఉంచాను కదా అని చెప్పి మీరు కూడా మేల్ ఫీమేల్ ఉంచాలని చెప్పి ఎలాంటి గ్యారంటీ అయితే లేదు. ఇంకా ఈ పేరెంట్స్ ఏవైతే ఉన్నాయో జాగ్రత్తగా తీసుకెళ్లి ఏదైతే మన కమ్యూనిటీ ట్యాంక్ అంటే ఇన్ని రోజులు నేను మెయింటైన్ చేసిన ట్యాంక్ ఉందో అదే ట్యాంక్ లో అయితే విడిచిపెట్టేశాను. ఇప్పుడు బేబీస్ ఏదైతే ట్యాంక్ లో ఉన్నాయో ఆ ట్యాంక్ లో మనకి చెత్త చెదారం అనేది ఉంటుంది కదా బాటమ్ లో, అదంతా కూడా క్లీన్ చేయడానికి ఈ స్నేల్స్ అయితే యూజ్ చేస్తున్నాను. వీటిని వచ్చేసరికి రామ్హార్న్ స్నేల్స్ అని చెప్పి పిలుస్తూ ఉంటారండి. ఇవి చాలా ఈజీగా క్లీన్ చేస్తూ ఉంటది. అలాగే బేబీస్ కూడా ఎలాంటి హార్మ్ఫుల్ అయితే కాదు. మీరు ఎప్పుడైనా కూడా ఏదైనా ఫిష్ అనేది బ్రీడ్ చేశారనుకోండి, దాని తలక బేబీస్ ట్యాంక్ లో అయితే ఇలాంటి స్నేల్స్ అయితే వేసుకోండి. ఈ స్నేల్స్ వల్ల బెనిఫిట్ ఏంటంటే ఎప్పుడైనా కూడా మనం బేబీస్ కి ఫుడ్ అనేది ఫీడ్ చేసామనుకోండి కొంత కిందకి వెళ్ళిపోతూ ఉంటుంది, అంటే బాటమ్ అలా బాటమ్ కి వెళ్ళినప్పుడు కింద మిగిలిపోయిన చెత్త చెదారం అంతా కూడా క్లీన్ చేసేది స్నేల్ ఒక్కటే. కాబట్టి స్నేల్స్ అయితే మస్ట్ గా యూజ్ చేయండి. ఇప్పుడు ఈ ట్యాంక్ లో యావరేజ్ గా తక్కువ 30 నుండి 40 పిల్లలు అయితే ప్రొడ్యూస్ చేసి ఉంటది మన ఫీమేల్ గప్పీ ఫిష్ అనేది. ఈ ట్యాంక్ లో ఉన్న వాటర్ అయితే ఆ క్లిస్టర్ క్లియర్ గా ఉంచే బాధ్యత ఏంది అంటే ప్లాంట్ అనమాట. ఎందుకంటే వాటర్ లో చెత్త చెదారం అబ్జర్వ్ చేసుకుంటుంది అది. ఇప్పుడు ప్లాంట్స్ ఎవరైతే మెయింటైన్ చేస్తున్నారో దయచేసి లైటింగ్ తగిలే ప్లేస్ లో పెట్టుకోండి, లేదంటే ప్లాంట్ అనేది కుళ్ళిపోద్ది అనమాట. లైటింగ్ లేకపోతే దానికి సోర్స్ ఉండదు కదా పెరగడానికి, కాబట్టి కుళ్ళిపోద్ది. నెక్స్ట్ ఈ బేబీస్ కి వచ్చేసరికి నేను ఫీడింగ్ వచ్చేసరికి ఆప్టిమమ్ 3-in-1 అయితే యూజ్ చేస్తూ ఉంటాను. ఇది వచ్చేసరికి కొంచెం ప్రీమియం గా ఉంటుంది అనమాట ఫుడ్ అనేది. ఇప్పుడనే కాదు లాస్ట్ 7 years గా అయితే నేను నా కస్టమర్స్ అందరికి కూడా నేను సేల్ చేస్తూనే ఉన్నాను. ఇదే బ్రాండ్ నేనైతే యూజ్ చేస్తూ ఉంటాను. ఇది గప్పీస్ కనే కాదు, ప్లాటీస్ కి, మాలీస్ కి, బెటా ఫిషెస్ కి, షార్క్స్ కి, గోల్డ్ ఫిషెస్ కి అన్నిటికి కూడా బాగా యూజ్ అవుతుందండి. నేనైతే ఒక చిన్న డబ్బాలో అయితే స్టోర్ చేసుకుని పెట్టుకున్నా. రెగ్యులర్ గా బెటాస్ కి, ఏంజల్స్ కి, గప్పీస్ కి ఒక పూట అయితే ఫీడ్ చేస్తూ ఉంటాను. అయితే మీకు ఒక డౌట్ రావచ్చు, స్టార్టింగ్ లో మీరు బ్రాండ్ ప్రమోషన్ ఏం చేయను, ఏదైతే బాగుంటుందో అదే వాడండి అని చెప్పారు, ఇక్కడేంటి బ్రాండ్ ప్రమోషన్ చేస్తున్నారని చెప్పి మీరు అనుకోవచ్చు. ఇదైతే ఎలాంటి బ్రాండ్ ప్రమోషన్ కాదండి, జెన్యూన్ గా నేను ఇస్తున్న రివ్యూ అనమాట. ఆప్టిమమ్ బ్రాండ్ అంటే నాకు చాలా అంటే చాలా నచ్చుతుంది. ఈ యొక్క ఏదైతే ఆప్టిమమ్ పిల్లెట్స్ ఉన్నాయో ఒక 10 to 6 ఓకేనా, అంటే 10 నుండి 6 పిల్లెట్స్ వచ్చేసరికి మీరు క్రష్ చేసుకుని వేసుకోవాల్సి ఉంటుంది 30 నుండి 40 పిల్లలకి. అంతకు మించి ఎక్కువ వేయొద్దు. ఎక్కువ వేస్తే బాటంకి వెళ్ళి ఆ చెత్త చెదరం అంతా ఉండిపోతూ ఉంటుందన్నమాట. అయ్యో ఈ పిల్లెట్స్ గుండె అవ్వలేదు, వెనక్కి వెళ్ళిపోయాయి, మళ్ళా గుండె చేయాల్సి ఉంది. ఇప్పుడు నేను ఈ విధంగా హ్యామర్తో గుండె చేసుకుంటున్నా కదా, మీరు వేరే రాళ్ళు రప్పలు ఏదైనా యూజ్ చేసుకోవచ్చు, కానీ జాగ్రత్తగా క్రష్ అయ్యేలా గుండె చేసుకోండి. ఈ గప్పీ బేబీస్ కి 24 hours తర్వాత అయితే ఫీడింగ్ స్టార్ట్ చేయండి. నేనేంటంటే మీకు వీడియో అనేది వెంటనే అప్లోడ్ చేయాలి కాబట్టి మొత్తం ఒక 3 days కలిపి డేటా అంతా ఒకేసారి రికార్డ్ చేసి మొత్తం అంతా కలిపి కూడా ఒకేసారి వీడియో అయితే అప్లోడ్ చేయడం జరిగింది. పుట్టిన వెంటనే ఫుడ్ వేస్తే తిందండి ఏ గప్పి కూడా. ఒక 24 hours కానీ 48 hours కానీ అవ్వాలి. మీకు ఈరోజు ఈ వీడియో నచ్చింది అనుకుంటే తప్పకుండా లైక్ చేసి సపోర్ట్ చేయండి. అలాగే ఆగండి, అప్పుడే వీడియో అయిపోలేదు, ఇంకా ఉంది. మీరు క్లియర్గా గమనించినట్లయితే ఈ ప్లాంట్ అనేది మనం అవుట్డోర్లో మెయింటైన్ చేస్తున్నాం కాబట్టి ప్లాంట్కి ప్లాంట్ గ్రో అవుతూ ఉంటుంది, స్నేల్కి స్నేల్ గ్రో అవుతూ ఉంటుంది, ఫిష్కి ఎలాంటి హార్మ్ఫుల్ ఎఫెక్ట్స్ లేకుండా గ్రో అవుతూ ఉంటుంది. వర్షాలు పడేటప్పుడు పైన ఏదైనా క్లోజ్ చేసుకోండి, అలాగే బాగా ఎండ పడేటప్పుడు కూడా ఓకేనా. కొంచెంగా లైటింగ్ తగిలితే బెటర్గా ఉంటుంది బేబీస్కి గ్రోత్ అనేది, అంటే ఒక ట్యాన్ లైట్ లా వర్క్ అవుతూ ఉంటుంది అనమాట. ఇది మన ఛానల్లో చేసిన ఫస్ట్ వీడియో. ఎవరికైనా నచ్చింది అనుకుంటే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.